జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి క్షేత్రం మీద నా ఈ చిన్న కవిత. ఈ కవితా శీర్షిక భూలోక కైలాసం ఆధ్యాత్మిక దివ్యధామం యాగంటి క్షేత్రం. నభోమండలాన్ని తాకే ఎత్తైన ఎర్రమల కొండలు, కొండల నిండా ప్రతిధ్వనించే పవిత్ర పంచాక్షరీ మంత్రనాదాలు, గిరులు ఝరులు తరులు వీరులు, ప్రకృతి సమస్తం పరమశివుని ధ్యానం. అగస్త్య మహర్షి సంకల్పదీక్ష, వెంకటేశ్వరుని ప్రతిష్ఠించాలన్న ఆకాంక్ష, విగ్రహ రూపంలోని చిరు లోపంతో ఆగిన ప్రతిష్ఠ, ఆగని అతని భక్తినిష్ట. ఇది కాదు పరమార్థమన్న విశ్వ సంకేతము, మౌనీశ్వరుని అంతరంగ శివనామ జపము వెరసి కైలాస సాదృశ్య స్థలమున ఏకశిలపై ఉమామహేశ్వరుల ఏకలింగ దర్శనము. అది విగ్రహం మాత్రమే కాదు, ఆ రూపం అర్ధనారీశ్వర తత్వం. శైవ వైష్ణవ సంప్రదాయాల కలయిక ఈ ఆలయం. ఆలయంలోని అద్భుత శిల్పాలు మన శిల్పకారుల నైపుణ్యాలకు చెరగని తరగని నిదర్శనాలు. నే కంటి శివను ఏ గంటి అని చిట్టెప్ప చేసిన ఆనంద నృత్యం కాలగమనంలో నే కంటి ఏ గంటి యాగంటిగా మారిన వైనం. ఇది ప్రాచుర్యంలో ఉన్న మరొక కథనం. ఏ కంటితో దర్శించిన భక్తులకు జ్ఞాన నేత్రాన్ని తెరిపించే ముక్కంటి వెలసిన క్షేత్రం యాగంటి క్షేత్రం. యాగంటి క్షేత్రం ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం, మరెన్నో అద్భుతాలకు ఆలయం. ప్రళయకాల రుద్రుని వాహనమైన నంది యాగంటి బసవన్న రూపంలో అంతకంతకు పెరగడం సృష్టి అంతాన్ని సూచిస్తూ కలియుగాంతాన రంకెవేయుననే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానానికి సాక్ష్యం. అగస్త్య మహర్షి శాపాన కాకులు కనిపించని ప్రదేశం యాగంటి క్షేత్రం. ఇక్కడి సహజ రాతి గుహలు, ప్రకృతి చెక్కిన చక్కని నిర్మాణాలు, ఎందరో మౌనివరుల తపస్సులకు ఆకృతినిచ్చిన తార్కాణాలు. అగస్త్య గుహ, వెంకటేశ్వర స్వామి గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ మొదలైనవి ఇందుకు సాక్ష్యాలు. మానవ నిర్మితాలు కాని ఆ పంచభూత శిఖరాలు, అందులో ఎత్తైన అగ్ని శిఖరంపై ఆకాశదీపం భక్తులకు చూపును మోక్షమార్గం. సకల పాపహారిణి సర్వవ్యాధి నివారిణి అగస్త్య పుష్కరిణి. త్రికాలముల యందును తగ్గని నీటి పరిమాణం, ఔషధాల సారం ఈ భూమిపైని అమృతం. గిరుల గర్భంలో గిరిజాపతి మహిమ వెలసిన క్షేత్రం. గుహల నిశ్శబ్దంలో నిగూఢత్వం పలికి